In 1929, Alexander Fleming was worked on a culture of disease-causing bacteria. 1929లో అంటే మన ఇండిపెండెన్స్కి ఒక 15 ఇయర్స్ ముందు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే పర్సన్ వర్కింగ్ ఆన్ ఏ కల్చర్ ఆఫ్ డిసీజ్ కాసింగ్ బ్యాక్టీరియా మీద వర్క్ చేశాడనమాట. ఎవరు? అలెగ్జాండర్ అంత గొప్పవాడు కాబట్టి డిసీజ్ చేసేది కాజ్ చేసేది అని తెలిసిన ఆ బ్యాక్టీరియా మీద వర్క్ చేసినాడు. ఇప్పుడు 1929 1-2 రైట్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ disease causing bacteria. Suddenly he found the spores of a little green mold on his sculpture plate. సడన్గా ఒకరోజు ఆయన ఏం చూసాడంటే స్పోర్స్ ఆఫ్ ఎ లిటిల్ గ్రీన్ మోల్డ్ ఆఫ్ హిస్ కల్చరల్ ప్లేట్స్. ఆ ప్లేట్ మీద ఒక గ్రీన్ మోల్డ్ ఉన్న లిటిల్ స్పోర్స్ని ఫైండ్ అవుట్ చేసినాడు. హీ అబ్జర్వ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ mold prevented the growth of bacteria. He observed that the presence of mold prevented the growth of the bacteria. తను ఏం అబ్జర్వ్ చేశాడంటే ఆ గ్రీన్ మోల్డ్ ఉంది కదా, అది ఉండడం, దాని ప్రెజెన్స్ బ్యాక్టీరియా గ్రోత్ని ప్రివెంట్ చేయడం ప్రివెంట్ చేసింది. గ్రోత్ని ప్రివెంట్ చేసింది. ప్రివెంటెడ్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇన్ ఫ్యాక్ట్ it also killed many of the bacteria. ఆ గ్రీన్ మోల్డ్, గ్రీన్ ఫారెస్ట్ అనుకోండి. ఆ గ్రీన్ మోల్డ్ చాలా బ్యాక్టీరియాస్ని కిల్ చేసింది కూడా. ఫ్రమ్ దిస్ ద మోల్డ్ పెన్సిలిన్ వాస్ ప్రిపేర్డ్. దీని నుంచి పెన్సిలిన్ అనేదాన్ని ప్రిపేర్ చేసినాడు. ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అంటే ఇప్పుడు పెన్సిలిన్ అనేది పెన్సిలిన్ అనేది ఒక ఫంగై అని తెలుసుకున్నాం కదా మనము. అది ఎవరి చేత ప్రిపేర్ అవ్వబడింది అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగో ఎప్పుడు 1929లో ఏపీ. అలెగ్జాండర్ ఫ్లెమింగో పెన్సిలిన్ని 1929లో డిస్కవర్ చేశాడు. ఓకే, అర్థమైందని అనుకుంటాను. ఇంకొకసారి చదివేస్తే చూడండి. In 1929, Alexander Flamingo was working on a culture of disease-causing bacteria. Suddenly, he found that the spores of a little green mold in his culture plates. He observed that the presence of the mold prevented the growth of the bacteria. In fact, it also killed the many of these bacteria. From this the mold penicillin was prepared. From this the mold penicillin was prepared. Okay, commonly known antibiotics. మన
ఇక్కడ మనం చూసాం కదా ఇందాక ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, ఇవన్నీ స్ట్రిప్టోమైసిన్, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్కి ఎగ్జాంపుల్ అని. ఫ్రమ్ ఈ యాంటీబయాటిక్స్ మోస్ట్లీ బిఎఫ్తో తయారవుతాయి. బ్యాక్టీరియా, ఫంగై కూడా మనం డిస్కస్ చేసాం. ద యాంటీబయాటిక్స్ ఆర్ manufactured by growing specific microorganisms and are used to cure a variety of diseases. The antibiotics are manufactured by the growing specific microorganisms. ఈ యాంటీబయోటిక్స్ ఎలా తయారు చేస్తారంటే, ఒక స్పెసిఫిక్ అంటే ఏ బ్యాక్టీరియా ఆర్ ఏ ఫంగై అయితే ఇంకొక బ్యాక్టీరియాని చంపగలదో, మనకి హాని చేసే బ్యాక్టీరియాని ఏ బ్యాక్టీరియా అయితే చంపగలదో ఆ బ్యాక్టీరియా ఫంగైని పెంచి దాని ద్వారా పెన్సిలిన్ని తయారు చేస్తారనమాట. బై గ్రోయింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్ యూస్డ్ టు క్యూర్ ఏ వెరైటీ ఆఫ్ డిసీజెస్. దీని ద్వారా చాలా డిసీజెస్ని క్యూర్ చేస్తాం యాంటీబయాటిక్స్ యూస్ చేసి. Antibiotics are even mixed with the feed of livestock and poultry to check microbial infections in animals. ఈ యాంటీబయాటిక్స్ హ్యూమన్స్కి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే కాకుండా లైవ్ స్టాక్స్ లైక్ కౌ ఇలా ఉంటాయి కదా, గేదె, గొర్రె, వీటికన్నిటికీ వాటి ఫీడ్లో గ్రాస్ వాటిలో యాంటీబయాటిక్ని పెట్టేస్తారు. ఎందుకంటే వాటికి ఇన్ఫెక్షన్ చేసినప్పుడు, అవి డిసీజెస్కి లోనైనప్పుడు. ఇంకొకటి ఏంటంటే పౌల్ట్రీ ఫామ్, చికెన్, హెన్స్ అవి పెంచుతారు కదా, వాటిలో కూడా వాటికి డిసీజ్ వచ్చినప్పుడు ఇలా యాంటీబయాటిక్స్ వాటికి కూడా ఇస్తారనమాట. దే ఆర్ ఆల్సో యూస్డ్ టు కంట్రోల్ మెనీ ప్లాంట్ డిసీజెస్. ఈ యాంటీబయాటిక్స్ని హ్యూమన్స్కి, యానిమల్స్కి, బర్డ్స్కి వీరికే కాకుండా ప్లాంట్స్కి కూడా యూజ్ చేస్తాం. దీనికి కూడా ప్రాణాలు ఉన్నాయి కదా. ప్లాంట్ డిసీజ్ని క్యూర్ చేయడానికి కూడా యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. It is important to remember that antibiotics should be taken only on the advice of a qualified doctor. మనం యాంటీబయాటిక్స్ని ఎలా పడితే అలా తీసేసుకోకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. ఆల్సో యూ మస్ట్ కంప్లీట్ ది కోర్స్ ప్రిసీడెడ్ బై ది డాక్టర్. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 3 months కోర్స్ అంటారు, లేదా 6 months. 3 months ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే నీకు ఈ డిసీజెస్ క్యూర్ అయిపోతుంది అని చెప్తారు. వాళ్ళు 3 months చెప్తే మనం 6 months యూజ్ చేయకూడదు. వాళ్ళు 3 months చెప్తే మనము 1 week యూజ్ చేసి వదిలేయడం అలా చేయకూడదు. వాళ్ళు ఎన్ని రోజులు చెప్పారో, ఎప్పుడెప్పుడు ఏదైతే చెప్పారో అప్పుడప్పుడు అవే యూజ్ చేయాలి. ఇఫ్ యూ టేక్ antibiotics when not needed or in wrong dose, it may make the drug less effective when you might need it in the future. దీన్ని రాంగ్ డోసేజ్లో యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ టేక్ యాంటీబయాటిక్స్ వెన్ నాట్ నీడెడ్, మనకి ఇప్పుడు ఫీవర్ లేదు అయినా మనము ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకున్నాము అనుకో, ఇన్ని రాంగ్ డోస్ ఎక్కువగా వేసుకున్నాం అనుకో, లేదు మనకు తక్కువ ఫీవర్ ఉన్నా ఎక్కువ డోస్ ఉండే ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకో, ఇట్ మే మేక్ ది డ్రగ్ లెస్ ఎఫెక్టివ్ వెన్ యూ మైట్ నీడ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి
ఫ్యూచర్లో ఫీవర్ వచ్చినా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అది పని చేయదన్నమాట. అలా అయిపోతుంది. ఆల్సో యాంటీబయోటిక్స్ టేకెన్ unnecessarily may kill the beneficial bacteria in the body. ఓకే, మన బాడీలో కూడా కొన్ని యాంటీబయోటిక్స్ ఉంటాయి. అవి మనకి బెనిఫిషియల్, మనం హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతాయి. వేరే మనకి హాని చేసే బ్యాక్టీరియా వస్తే వాటిని కిల్ చేయడానికి ఉంటాయి. మనం అన్నెసరీగా మనకి హెల్త్ ఇష్యూ లేకపోయినా యాంటీబయోటిక్స్ తీసుకున్నాము అంటే మన బాడీలో ఉండే బెనిఫిషియల్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అన్నమాట. Antibiotics, however, are not effective against the cold and flu, as these are caused by the virus. ఈ యాంటీబయోటిక్స్ అనేవి కోల్డ్కి, ఫ్లూకి అంత ఎఫెక్టివ్గా పనిచేయదన్నమాట. ఇది వైరస్ వల్ల కాస్ అవుతుంది కాబట్టి, కోల్డ్, ఫ్లూ అనేది వైరస్ వల్ల మనకి కాస్ అవుతుంది కాబట్టి యాంటీబయోటిక్స్ ఈ కోల్డ్, ఫ్లూ మీద పెద్దగా మనం ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా మనకి కోల్డ్ తగ్గదు, అది పోయేంత వరకు తగ్గదు. అబ్జర్వ్ చేస్తారా? సో ఈ యాంటీబయోటిక్స్ అంత ఎఫెక్టివ్గా కోల్డ్ మీద, ఫ్లూ మీద పనిచేయదు. కోల్డ్ వార్ అని గుర్తుపెట్టుకోండి. కోల్డ్ అంటే కోల్డ్, ఫ్లూ, వార్ అంటే వైరస్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, కోల్డ్ వార్. Why are children or infants given vaccination? When a disease carrying microbes enter our body, the body produces antibiotics to fight the invader. ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా కొన్ని డిసీజెస్ని కాజ్ చేసే యాంటీబయాటిక్స్ ఎంటర్ అయింది అంటే వాటిని చంపడానికి మన బాడీ కొన్ని యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వాటితో ఫైట్ చేయడానికి, వాటిని చంపేసి మనం హెల్తీగా ఉంచడానికి. The body also remembers how to fight the microbe if it enters again. మన బాడీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు యాంటీబయాటిక్ మన బాడీలో వచ్చింది అంటే ఎలా ఫైట్ చేయాలి ఏంటి అని. ఇఫ్ డెడ్ ఆర్ వీక్డ్ మైక్రోబ్స్ ఆర్ introduced into a healthy body, the body fights and kills the invading bacteria by producing a suitable antibodies. ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ ద్వారా ఏం చేస్తామంటే
చాలా వీక్గా ఉన్న బ్యాక్టీరియా లేదా చనిపోయిన బ్యాక్టీరియాని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. హెల్తీగా ఉండే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, ఎవరో వేరే పర్సన్స్ వచ్చారు మన బాడీలోకి, మనం వాటిని చంపాలి అని బాడీ యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేసి వాటిని చంపడం, ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు దానికి తెలుస్తుంది వేరే వాళ్ళు వస్తే ఇలా ఫైట్ చేయాలి. అది చనిపోయింది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు, మనకేం కాదనమాట. కాకపోతే అవి ఫైట్ చేయడం నేర్చుకుంటాయి. నెక్స్ట్ మన ఇన్వాల్వ్మెంట్ రాకుండా మనకు తెలియకుండా ఏదైనా స్ట్రాంగ్ డిసీజ్ కాజ్ చేసే స్ట్రాంగ్ బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయినా ఇవి గట్టిగా ఫైట్ చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. The antibodies remains in the body and we are protected from the disease causing microbes forever. ఓకే, ఇదే మనం ఇందాక చెప్పింది. This is how a vaccine works. Body produce antibodies, protect from the disease causing microbes forever. This is how a vaccine works. Several diseases including cholera, TB, smallpox and hepatitis can be prevented by the vaccination. ఇక్కడ చూద్దాం, చాలా డిసీజ్ వ్యాక్సినేషన్ ద్వారా మనము కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే కలరా అనే డిసీజు, టీబీ అనేది దేని ద్వారా వస్తుంది, బ్యాక్టీరియా. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. బ్యాటరీ అనేది ట్యూబ్ టైప్లో ఉంటుంది. ట్యూబ్ టైప్లో అంటే టైఫాయిడ్, టీబీ అనేది బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది అని. ఇంక్లూడింగ్ మనము వ్యాక్సినేషన్ ద్వారా, ఇప్పుడు మనం ఇక్కడ స్మాల్ పాక్స్ అనేది వైరస్, చికెన్ పాక్స్ అనేది వైరస్ మన కంటికి కనిపించకుండా ఉండేది. ఒకటి వైరస్, ఇంకొకటి ఏం చెప్పాం, వైరస్ ద్వారా కాజ్ అయ్యేది చికెన్ పాక్స్. ఇంకోటి డిస్కస్ చేసాం కదా, పోలియో. ఎస్, మనకి తెలియనప్పుడు పోలియో వేస్తారు వైరస్. ఈ పోలియోనే కదా వ్యాక్సినేషన్ మనకి. అది స్మాల్ పాక్స్. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైరస్ ద్వారా అండ్ వ్యాక్సినేషన్ ద్వారా ఏ డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు అంటే, కలరా, టీబీ, స్మాల్ పాక్స్, హెపాటిటిస్. ఇంకా గుర్తుపెట్టుకుందాం, వ్యాక్సినేషన్ కదా, యాక్ అంటాం కదా మనము, అలా గుర్తుపెట్టుకుందాం. ఏదైనా మనకి ఇష్టం లేని కలర్ని చూపించాననుకో యాక్ అంటాం. నాకొద్దు, ఆ కలర్ నాకు నచ్చదు, వ్యాక్ అంటాం. తర్వాత టీబీ, ట్యూబర్క్యులోసిస్. కొంతమందికి టీ అనేది నచ్చదు, అవును కదా. ట్యూబ్స్ అలాంటివి కొంతమందికి నచ్చవు, ఎందుకంటే యాక్ అంటాం అంతే, రైట్. నచ్చని కలర్స్ కానీ నచ్చని టీ, లైక్ ట్యూబ్ టీస్.
అవంటి చూపిస్తే యాక్ అంటారు. తర్వాత ఎవరికైనా చాలా చిన్న చిన్నవి ఇచ్చామనుకో, ఏదైనా తినడానికైనా లేకపోతే ఇంకొకటైనా ఏదైనా స్మాల్గా ఉండేవి ఇచ్చామనుకో, యాక్ నాకొద్దు నాకు పెద్దది కావాలంటారు. రైట్, అలాగా స్మాల్ పాక్స్. ఇంకొకటి అన్నీ ఇలాంటివి వాళ్ళకి నచ్చనివి వాళ్ళ వ్యాక్ అనేటివి అలాంటివి చేస్తున్నాం అనుకో, హేపా అనేసిపోతా ఉంటారు. అవునా కదా? హెపాటిటిస్ అంటే లివర్ ఉంటుంది కదా మనకి, ఆ లివర్ ఫాక్ రావడం. ఇవన్నీ వ్యాక్సిన్ ద్వారా. ఇప్పుడు మనము జస్ట్ అలా చూసుకుందాం. వ్యాక్సినేషన్ ద్వారా మనకి ఏదేది అంటే, మన వ్యాక్సిన్ ఫస్ట్ ఉండటం మనకి నచ్చని కలరా. రెండోది ట్యూబ్ తీసి ఇచ్చినారంటే వ్యాక్ నాకొద్దు అంటాం. రైట్. ఇంకొకటి ఏదైనా తక్కువ ఇష్టమైన ఏదైనా తక్కువ వచ్చినా అనుకో, అవే వ్యాక్ అంటాం. అన్నీ ఇలానే చేస్తున్నాం అనుకో, నాకు నచ్చింది నేను నీతో మాట్లాడనే హ్యాపీ అంటారు. యాక్ అని చెప్పేసి. సో ఇవి 4 వ్యాక్సినేషన్ ద్వారా మనము క్యూర్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనం అక్కడ చూసుకున్నాం. అలెగ్జాండర్ ఫ్లెమింగో 1929లో పెన్సిలిన్ ప్రిపేర్ చేసినాడు. ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్ డిస్కవర్డ్ ది వ్యాక్సిన్ ఫర్ ది స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ 1798. ఎడ్వర్డ్ జెన్నర్ డిస్కవర్డ్ ది వ్యాక్సినేషన్ ఫర్ ది స్మాల్ పాక్స్ ఇన్ 1798 అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, ఇప్పుడు జెన్నర్ ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎవరైనా కనేసి ఉన్నారనుకో, వాళ్ళని ఎక్కువ వాటర్లో అలా తిరగద్దు అంటారు. ఎందుకంటే జెన్ ఎక్కేస్తుంది అంటారు. రైట్. జెన్నర్ అంటే ఎడ్వర్డ్ జెన్నర్ ఇప్పుడు జెన్ ఎక్కుతుంది. చిన్న పిల్లల్ని కనేసినాక స్మాల్ కిడ్స్ని కనిపెట్టింది ఏంటి? స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఎప్పుడు 1798. చిన్న పిల్లల్ని ఎప్పుడు కంటారు? ముందు కాలంలో, అప్పట్లో. ఇప్పుడంటే అఫీషియల్గా 18 years అబోవ్ మ్యారేజ్ చేయాలి అన్నారు, కానీ అప్పట్లో 14 years 15 yearsకి మ్యారేజ్ చేస్తున్నారు కదా. అప్పుడు అఫీషియల్ 11 years తర్వాత చేయాలి అని ఉన్నిందంట ఒకప్పుడు. సో 1780 ఇప్పుడు ప్రజెంట్ 18 years తర్వాత కంటే పెద్దోళ్ళే మేజరు కన్నారు అంటారు. అదే 17 years పిల్ల కనిందనుకో, స్మాల్ గర్ల్ తను స్మాల్ అమ్మాయి కనేసింది అంటాం కదా. 1798 98 అంటే లాస్ట్ 100కి ఒక 2 తక్కువ అనమాట, అంతే. చిన్న నంబర్ తక్కువ 100కి. 98. 19 years ఆమె కానీ ఒక చిన్న కిడ్నీ కనింది అలా అంటాం కదా. అలా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎడ్వర్డ్ జెన్నర్ అనే జెన్ని అండం కానీ అనవాళ్ళే మనకు ఒక చిన్న అనే కాన్సెప్ట్ మైండ్లోకి రావాలి. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ ఎప్పుడు 1798. అంతే. ఇంత డిస్కస్ చేశాక ఇంకేం మర్చిపోతాం లేదండి. In your childhood, you must have been given injections to protect yourself against several diseases. In your childhood, you must have been given injections to protect yourself against several diseases. Can you prepare a list of these diseases? You may take help of your parents. మనం ముందు డిస్కస్ చేసాం వ్యాక్సిన్ వల్ల
మనము దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే కలర్ చేస్తే యాక్ అంటారు. టీవీని చూస్తే నచ్చని టీవీ ఇస్తే యాక్ అంటారు. చిన్న ఏదైనా నచ్చేవి చిన్నది ఇస్తే యాక్ అంటారు. స్మాల్ బాక్స్ ఇవన్నీ చేసి విసిగిపోయి హెపా అంటారు. It is essential to protect all children against these diseases. Necessary vaccines are available in the near hospitals. You might have seen the advertisement on TV and newspaper regarding to the protection of children against the polio. పోలియో చికెన్ పాక్స్ ఈ రెండు అనేది వైరస్ వల్ల వస్తుంది, రైట్? పోలియో అండర్ ది పల్స్ పోలియో ప్రోగ్రామ్, అండర్ పల్స్ ప్రోగ్రామ్ పీక్యూ. పోలియో అనేది ఏ ప్రోగ్రామ్ ద్వారా అంటే పీక్యూ ద్వారా పోలియో పల్స్ ప్రోగ్రామ్. పోలియో డ్రాప్స్ గివెన్ టు ది చిల్డ్రన్. యాక్చువల్లీ వ్యాక్సిన్ పోలియో డ్రాప్స్కి ఈ వ్యాక్సిన్లో ఏమి ఇస్తారు అంటే పోలియో డ్రాప్స్ ఇస్తారంట అన్నమాట. ఏ వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ అగైనెస్ట్ స్మాల్ పాక్స్. ఇది వైరస్ ద్వారా పోలియో, ఇది కూడా వైరస్ ద్వారా హ్యాస్ ఫైనలీ లీడ్ టు ఇట్స్ ఎడ్యుకేషన్ from the most part of the world. A worldwide campaign against smallpox has finally led to its eradication from the most part of the world. మనం క్యాంపెయిన్స్ చేస్తాం, పోలియో వ్యాక్సిన్ వేయించుకోండి స్మాల్ పాక్స్ అగైనెస్ట్గా. ఇది చాలా వరకు స్మాల్ పాక్స్ డిసీజ్ని ఎరాడికేట్ అంటే తొలగిస్తుంది అనమాట. ఈ అవేర్నెస్ అనేది అందరూ వెళ్ళి పోలియోస్ వేయించుకుంటారు కాబట్టి. దీస్ డేస్ vaccines are made on large scale from microorganisms. అప్పట్లో మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి చాలా ఎక్కువ వ్యాక్సినేషన్ని తయారు చేస్తాం టు ప్రొటెక్ట్ హ్యూమన్స్ అండ్ అదర్ అనిమల్స్ ఫ్రమ్ సెవరల్ డిసీజెస్. ఎందుకు అంటే హ్యూమన్స్ని, అదర్ అనిమల్స్ని, ప్లాంట్స్ని వీటన్నిటిని సెవరల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో చూస్తాం. ఇది కొంచెం పెద్దగా ఉంది లెసన్, ఇంకా అన్నీ అంతే ఉన్నాయండి ఫస్ట్ లెసన్ కానీ మిగిలినవన్నీ పెద్దది. 1 2 3 4 ఇంకా 5-6 పేపర్స్ ఉన్నాయి. ఓకే.